ఖమ్మం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 90% బంకులు మూతపడ్డాయి. ఖమ్మం నగరంలో 1-2 మినహా మిగతా బంకుల్లో 2 రోజుల నుంచి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉన్న 1-2 బంకుల్లో పెట్రోల్ డీజిల్ కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. బాటిల్స్ క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్తున్నారు జనం. వ్యవసాయ పనుల నిమిత్తం డీజిల్ అవసరం కోసం గ్రామీణ ప్రాంతం నుంచి నగరంకు వస్తున్నారు రైతులు. ఖమ్మం నగరంలో పెట్రోల్ బంకుల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరతతో ఒక పక్క బంకుల వద్ద బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు వందలాది బంకుల మాత్రానికి పెట్రోల్ డీజిల్ కోసం మాత్రం వాహనదారులు మాత్రం నిరీక్షిస్తున్న పరిస్థితి. గత 2 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 బంకులు ఉండగా ఈ 224 బంకుల్లో సుమారు రోజుకి 6 లక్షల నుంచి 6,50,000 లీటర్ల పెట్రోల్ సేల్ అవుతుండగా ఒక పక్క 11 లక్షల వరకు కూడా డీజిల్ సేల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 223 బంకులు ఉండగా అక్కడ 6.5 లక్షల వరకు కూడా పెట్రోల్ సేల్ అవుతుంది. తర్వాత దాంతోపాటు 10 లక్షల వరకు కూడా డీజిల్ సేల్ అవుతున్న నేపథ్యంలో గడిచిన 2 రోజులుగా పైనుంచి స్టాక్ లేదంటూ మాత్రానికి డీలర్లు ఇవ్వట్లేదు అని మాత్రం ఒక సాకు చెప్తున్నారు. మరోపక్క 1-2 బంకులు ఖమ్మంపట్నంలో శ్రీ పెట్రోల్ బంకు, దాంతోపాటు మయూరి సెంటర్ ప్రాంతాల్లో ఉన్న బాబురావు పెట్రోల్ బంక్ ప్రాంతం బాబురావు పెట్రోల్ బంకులో మాత్రానికి కొంత పెట్రోల్ ఉండడంతో మాత్రానికి ఒక్కొక్క బైక్కు మాత్రం 200 నుంచి 500 వరకు పెట్రోల్ పోస్తున్న పరిస్థితి. మరి కొంతమంది మాత్రానికి వాహనదారులు దాంతోపాటు డీజిల్ తీసుకునేందుకు మాత్రం చాలా మంది మాత్రానికి బాటిల్తో మాత్రానికి ఇక్కడికి వచ్చి లైన్లో క్యూ లైన్లో కూడా నిలబడుతున్న పరిస్థితి. అలా ఎలా ఉంది పరిస్థితి? ఎలా హార్వెస్ట్ పొలం వచ్చేసి నేను ఒక 4 ఎకరాల పొలం ఉంది సార్. అది కోద్దామంటే ఆయనకి డీజిల్ లేదు. మీరు తెచ్చుకోండి, రైతులు మీరు తెచ్చుకోండి, మేము కోస్తామంటున్నాడు ఆయన. మేము ఎక్కడ పోయి తిరగాలి? దానికోసమని ఖమ్మం వచ్చినా. నేను ఖమ్మం వస్తే ఒక 10 బంకులు తిరిగినా సార్, ఎక్కడా డీజిల్ లేదు. నేను వల్లభి దాకపోయినా అక్కడ డీజిల్ లేదు, ఎక్కడికి పోయినా లేదు. నా పొలం అట్లే ఉంది, వాళ్ళు వస్తే కథం. అది ఈ డీజిల్ లేని బంకులు ఈ ప్రభుత్వం ద్వారా డీజిల్ లేకుండా మా పొలాలు సరే తిండి కంటే పక్కన తిండి పెట్టే పొలాలు కూడా పోయడానికి చేత కావట్లేదు. హార్వెస్ట్ వాళ్ళు ఏమంటున్నారు, డీజిల్ తెచ్చుకోండి, కోస్తాం, డీజిల్ లేదు. వాళ్ళు పక్కన పెట్టుకొని కూర్చుంటున్నారు. ఉన్నాయి బండ్లు ఉన్నాయి, కోస్తానికి డీజిల్ లేదు. దానికోసం పొద్దున్నే తిరుగుతున్నాను. తిరిగి మాకు డీజిల్ ఉంచుకొని కూడా లేదంటున్నారు. మరి ఏమంటున్నారో ఏం జరుగుతుందో తెలియట్లేదు. నా అద్దెరిగితే నా పెట్రోల్ అయిపోయింది. దీంట్లో 300 కొట్టించుకున్న పెట్రోల్ అయిపోయింది. మనతో పాటు కొంతమంది వినియోగదారులు ఉన్నారు. దాదాపు చాలా మంది ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంక్ లో వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు? ఏంటి పరిస్థితి? 8 గంటలకు వచ్చామండి. 8 గంటలకు వచ్చినా ఇదే పరిస్థితి. బండ్లు మాత్రం ఎక్కువ పోతున్నారు, క్యాన్లు మాత్రం తక్కువ పోతున్నారు. బండ్లు అటువైపు బండ్లు పోతున్నారు, ఇటువైపు బండ్లు పోతున్నారు. మీరు చెప్పండి. పొద్దున 7 గంటలకు వచ్చినాం సార్. ఇప్పుడు టైం 11 అవుతుంది. మాకు పొద్దున్న పెట్రోల్ కోసం ఇగో ఈ కష్టాలు. అసలు ఎందుకు ఇంత ప్రాబ్లం అనేది మాకు తెలియదు. మరి అది ఎందుకో ఏంటో మీరే చెప్పాలి మాకు న్యూస్. ఒక పక్క ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 224 బంకులు ఉంటాయి. 24 బంకుల్లో కూడా పూర్తిగా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. దాదాపు మనకు ఒక రైతుతో పాటు వ్యవసాయం. చెప్పండి బ్రదర్, అసలు ఏం జరుగుతుంది? పెట్రోల్ ఎందుకు కొరత ఏర్పడుతుంది? డీజిల్ ఎందుకు పడుతుంది? మీరు వ్యవసాయం చేస్తున్నారు, ఏంది పరిస్థితి? వ్యవసాయం చేస్తున్నాం. మేము వ్యవసాయం చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే 4 ఎకరాలన్నర మొక్కజొన్న ఉంది, 2 ఎకరాలన్నర పొలం ఉంది. 2 మిషన్లు కూడా ఊళ్ళో వచ్చి ఆగినాయి. డీజిల్ అయితే లేదు. వాళ్ళు మమ్మల్ని డీజిల్ తెచ్చుకుంటున్నారు. మేము డీజిల్ ఏం తేవాలా? మా బండ్లకే పెట్రోల్ డీజిల్ లేవు. ప్రస్తుతానికి పొద్దున్న ఖమ్మం 7:40కి ఇంటికి వచ్చా. ఇంతవరకు పెట్రోల్ దొరకలేదు. ఇంకా డీజిల్ యాడ్ చేస్తాం పరిస్థితి. అది డీజిల్ అయితే ఎక్కడా లేదు. బాగా కొలత ప్రాబ్లం ఏంటంటే డీజిల్ ప్రాబ్లం. చెప్పండి బ్రదర్, మీరే చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? అసలు పెట్రోల్ కొరత ఎందుకు ఏర్పడింది? వాళ్ళే ఓన్లీ 2 జిల్లాల్లోనే డీలర్ యొక్క వైఫల్యం వల్ల, బిజినెస్ సర్కిల్ వల్ల, పాలిటిక్స్ వల్ల అయిపోయింది అంతే. ప్రజెంట్ డ్యూటీ సిచ్యువేషన్స్ వల్ల, ఈ జరుగుతున్న ట్రేడ్ సీక్రెట్ వల్ల అంతే జరిగిపోయింది అంతే. దట్స్ బిజినెస్ అంతే. మీరు చెప్పండి, ఎన్ని గంటల నుంచి మీరు లైన్లో ఉన్నారు? ఏంటి పరిస్థితి? 3 గంటల నుంచి ఉన్నాం సార్. 3 గంటల నుంచి ఉన్నాం. పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంది. బయటికి పోవాలా, పిల్లగాళ్ళ హాస్పిటల్స్ పోవాలా, తీసుకోవాలంటే పెట్రోల్ లేదు. లేకపోతే మళ్ళీ పెట్రోల్ కొట్టుకొని పోవాలని చాలా చికాకు అవుతుంది సార్. దీని ఏ కృత్రిమ కొరత అయిందో, డీలర్ల కొరత అయిందో, లేకపోతే భవిష్యత్తులో ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రేట్లు పెంచాలనే ఉద్దేశంతో ఈ కృత్రిమ కొరత సృష్టించారని మేము అనుకుంటున్నాం, ప్రజలు అనుకుంటున్నాం. 25 రూపాయలు 30 రూపాయలు పెంచి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలని ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి ఈ కృత్రిమ కొరత సృష్టించి లేకపోతే ఇతనాలు పట్టుకొచ్చి దీన్ని మన ఇబ్బంది పెట్టాలని చూస్తాను సార్. చెప్పండి బ్రదర్, అసలు ఏం జరుగుతుంది? అన్న, ఈ ఎండకి మాట్లాడే ఓపిక లేదన్న. 3 చింతకుర్తి 3 గంటల చిల్లర అయింది. ఈ మొక్కజొన్నలు 60 పట్టాల కోసం వచ్చినాం.
సరే ఓవరాల్గా చూడవచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 224 బంకులు ఉండగా కొత్తగూడెం జిల్లాలో 223 బంకుల్లో మాత్రానికి పూర్తిగా డీజిల్ పెట్రోల్ కొరత కూడా ఉంది. దానికి సంబంధించి కూడా కొన్ని 1-2 బంకుల్లో మాత్రానికి పెట్రోల్ ఉన్నప్పటికీ మాత్రానికి వాళ్ళు కూడా ఫోన్పేలు మాత్రానికి యాక్సెప్ట్ చేయట్లేదు, క్యాష్తో మాత్రమే పెట్రోల్ కొడుతున్న పరిస్థితి ఉంది. చాలా బంకుల్లో కూడా పోలీసులు కూడా పోలీసు పహారా కూడా కానిస్టేబుల్ దాదాపు ఎస్ఐలు కూడా సిఐలు కూడా కొన్ని స్టేషన్ల కొన్ని బంకుల్లో మాత్రానికి వాళ్ళు పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క రైతులకు వాళ్ళు కూడా హార్వెస్టర్లు కూడా యజమానులు కూడా అల్టిమేటం జారీ చేయడం, మరో పక్క ఖమ్మం జిల్లా సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రాత్రి కూడా ముఖ్యమంత్రితో పాటు ప్రధానమంత్రి దాంతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కూడా విరమించినట్టు ఇక్కడ ఖమ్మం జిల్లా పరిస్థితి కూడా. మరొక పక్క డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్లు కూడా ఒక పక్క చెప్తున్నారు. దాదాపు 150 తనక డీజిల్ ట్యాంకర్లు కూడా ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి వివిధ కంపెనీల బంకుల నుంచి కూడా బయలుదేరాయని చెప్పినప్పుడు సాయంత్రం వరకు కొరతను అధిగమిస్తామని చెప్తున్నప్పటికీ మాత్రానికి గడిచిన 2 రోజులుగా ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరో ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వాహనదారులు వినియోగదారులు కూడా పూర్తిగా లారీలు దాంతోపాటు బస్సులకు సంబంధించిన వాళ్ళు కూడా పూర్తిగా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని మొత్తం పూర్తిగా అధిగమించాలంటూ మాత్రానికి వినియోగదారులు కూడా కోరుతున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఖమ్మం.